morning. Greetings in the name of our Lord and Savior Jesus Christ. నేటి ఉదయకాలం దేవదేవుని మనసారా ఆరాధించి మనస్సులో దేవుని పట్ల అపారమైనటువంటి ఆరాధనను నింపుకొని ఆయన యొక్క పవిత్రమైనటువంటి సందేశం కొరకు ఎదురు చూస్తున్నటువంటి తరుణం. బహుశా మెదక్ అధ్యక్ష ఖండంలో అపారమైనటువంటి వనరులు కలిగిన సంఘం ఏదైనా ఉన్నది అనంటే అది నిశ్చయంగా గారిసనే. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. What a great energy, what a great source, what a great resource God has given unto you. ప్రాముఖ్యంగా ఈ మ్యూజిక్ సంగీతంలో గారిసన్ను మించినటువంటి వారు లేరు. కారణం ఏంటంటే నేను దాదాపు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అధ్యక్ష ఖండంలో 4 దిక్కులు ఎటు పడితే అటు గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళు తిరిగేసి వచ్చేసినాం. I knew nook and corners of the diocese of Medak, but still I can vouch for the garrisons. What a great joy, what a great resources God has brought in our midst. We are grateful to God. ప్రతి రంగంలో నైపుణ్యం కలిగినటువంటి బిడ్డలు మన గారిసన్లో ఉండడం నిజంగా మనం హర్షించి గర్వించదగినటువంటి విషయం. Garrison contribution is always there in the diocese. We thank God for that. I also, by recognizing the services of Rakesh Anna, Hudson Anna, tarvata inkevaru sudi mana Livingston Anna, Prabhakar Anna, Dr. Prashant, Sudesh, and we have in our midst Sushil garu unnaru. Oksa nilabadta Sushil. He is a lecturer in Potti Sri Ramulu University. He is a music lecturer. మరి వారి గాన గాత్రం కూడా మనం వినబోతున్నాం వెరీ సూన్. అండ్ ద లాస్ట్ సప్పర్, అప్పగింపబడిన రాత్రి, ఏ ముఖంబు తోడవత్తును, అపరాధిని యేసయ్య, ఈ 3 వారు గాన గాత్రంతో మనల్ని భక్తి పారవశ్యంలో ఆలరింపబోతా ఉన్నారు. వి రికగ్నైజ్ యువర్ ప్రెజెన్స్. ప్రతి సండే వస్తే సంతోషం, రైట్? సో ఒక్కొక్కరి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఒక గురువుకు ఎప్పుడు సంతోషం వస్తుందంటే పుత్రోత్సాహంబు, తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కాదు. కానీ పుత్రుడు అంటే మళ్ళీ ఆడపిల్లల కోపం వచ్చేది, పుత్రిక కూడా జన్మించినప్పుడే కాదు. కానీ వాడు ప్రయోజకుడై 10 మందిలో తండ్రికి పేరు తెచ్చినప్పుడు, ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు పొందినటువంటి అనుభవాన్ని ఒక్కసారి మీరు మంచి చేసినప్పుడు మీకు ప్రాణం పోసిన మీ తండ్రి ఎంతగా పరవశిస్తున్నాడో మీరు ఊహించుకోమని విడిచిపెట్టేస్తున్నాం. మీకు మీ ఊహకే వదిలేస్తున్నాం. ఆవగించంత మంచి చేసి అబ్బా శభాస్ అని ఎవరన్నా నీ కొడుకునంటే నీ సంతోషానికి అవధులు లేవు. ఆవగింజలో 1000వ వంతు నువ్వు మంచి చేస్తే కూడా ఆకాశమందున్న నీ తండ్రి తన దూతలతో పారవశ్యము పొంది చూడరా నా బిడ్డ అని చెప్పుకునేటువంటి తరుణం ఎంతమంది ఎన్నిసార్లు దేవునికి ఇస్తున్నారు. టుడే వీ హ్యావ్ ఎ గ్రేట్ థీమ్. ద మెయిన్ లైన్ చర్చెస్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, రోమన్ క్యాథలిక్ చర్చ్, మార్తోమా చర్చ్, లూథరన్ చర్చ్ and Methodist Church. This Sunday we are observing it as the Passion Sunday. దీని తెలుగు మాధ్యమంలో శ్రమల ఆదివారంగా పరిగణింపబడ్డది. ఈ శ్రమల ఆదివారము ఫర్ ఫోర్ట్ నైట్ వి కన్సిడర్ ఇట్ యాజ్ ప్యాషన్ వీక్.
వి కాల్ ఇట్ యాజ్ ఎ ప్యాషన్ టైడ్. ఈ శ్రమల ఆదివారమును ఒక వినూత్నమైనటువంటి విధంలో దేవదేవుడు మనల్ని ఆలోచించడానికి నేడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాలలో నేను విస్తరించి మాట్లాడాలని ఆశ నా లోపల అనేకమైనటువంటి ఆశ ఉంటుంది. కానీ ఆయా కారణాలను బట్టి నేను విస్తరించి మాట్లాడలేక నన్ను నేను సంకుచితమైనటువంటి ఏమంటాం ప్రబోధానికి నేను లోను కావాల్సి వస్తూ ఉంది. దేవుడు అనంతమైనటువంటి విశ్వంలో అనంతమైనటువంటి జ్ఞానము చేత దేవుడు మీ సేవకుని అభిషేకించినాడు. నేను వేల సార్లు మదన పడతా, బాధపడతా, దేవ ఎప్పుడు చెప్పాలి ఈ జ్ఞానం అంతా? నేను ఉన్నారు ఎవరు వినడానికి ఆసక్తి కలిగినటువంటి మనుషులు ఎక్కడ? విన్నటువంటి సత్యాన్ని, ప్రబోధించబడినటువంటి పరమార్థాన్ని స్వీకరించి నీ యందు ఆనందించేటువంటి ప్రజలు ఎక్కడ ప్రభువా అని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా. ఎక్కడ తిరిగినా, ఏ ప్రజల్ని కలిసినా దేవుని యొక్క జ్ఞానాన్ని కూర్చున్నా లేచినా ఇది నాకున్న జ్ఞానాన్ని నేను ప్రజలకు అందజేసే ప్రయత్నమే చేస్తూ ఉంటా. We don't have any personal or private conversations. When people sit with me, we never talk about any private things. ఆ క్షణానికి నాకున్నటువంటి జ్ఞానం 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ అది చెప్పేసేస్తా. ఆ విన్నటువంటి ప్రజలు అనుకుంటారు ఇది నీకు కూర్చున్నామా నీ కాడ అనుకుంటారు. పాపం దే విల్ కమ్ విత్ డిఫరెంట్ ఇంటెన్షన్, బట్ దే హియర్ సంథింగ్ ఎల్స్ అండ్ దే గో బ్యాక్. టుడే వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ థీమ్, శ్రమల ఆదివారము. దీంతో పాటు దయచేసి థీమ్ను చూడండి. థ్యాంక్ యూ జ్యోతమ్మ. సిలువ శిష్యత్వమునకు ఒక నూతనమైనటువంటి మాదిరి అన్నటువంటి అంశం ఈరోజు మనకు పొందుపరచబడ్డది. సిలువ శిష్యత్వమునకు ఒక నూతనమైన మాదిరి. ఉదయకాలం నేను దేవుని యొక్క ప్రవచనాన్ని లేదా ప్రబోధాన్ని అందిస్తూ ఉన్నప్పుడు నేను ప్రజలకు దేవుని నామమును విన్నవించినటువంటి విషయం ఏంటనంటే, నేటి ఆరాధనలో పాలు పొందుతున్న మనందరము కూడా ఆత్మావలోకనముతో ఇది ఆరంభించుకుంటే ఆశీర్వాదకరమని ప్రారంభం చేసిన నేను. ఆత్మావలోకనముతో ఆరంభించుకుంటే ఆశీర్వాదకరం. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని వేల మంది దేవుని యొక్క ప్రబోధము చేసి, ఇందులో కొంతమంది దేవుని ప్రబోధాన్ని వారు చేసిన తర్వాత మన లోపల కలిగినటువంటి మార్పు యొక్క శాతం ఎంత? పోయినసారి కూడా శ్రమల ఆదివారం గురించి విన్నాం మనం, అటుపోయినసారి కూడా విన్నాం. దేవుడు చల్లగా చూస్తే ఇంకా 100 సంవత్సరాలు శ్రమల ఆదివారం వింటాం. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇన్నిసార్లు విన్నా, ఇన్నిసార్లు విననీకి శతమానం భవతి, మీరందరూ 100 ఏళ్ళు చల్లగా బతకాల, నేను తప్ప. దేని కొరకు బ్రతుకుతున్నాం? బ్రతికినన్ని దినాల్లో నేర్చుకున్న దానిని ఎంతవరకు అమలు చేసినామనేది ఒక పెద్ద సవాలు మీ ముందు నేను ప్రజెంట్ చేస్తా ఉన్నా. ఎంతవరకు మనల్ని రూపాంతరం చెందింపజేసింది ఇట్టి ఆధ్యాత్మికమైనటువంటి బోధ? ఎంతవరకు నీ లోపల మార్పును తీసుకుని రాగలిగింది? నీ వైఖరిలో ఎంత మార్పును తీసుకుని వచ్చింది? నీ ఆలోచన విధానంలో ఎంత మార్పును తీసుకొని వచ్చింది? గురువు పట్ల, గుడి పట్ల నీకున్నటువంటి వైఖరిలో ఎంతవరకు నిర్మాణాత్మకమైనటువంటి లేదా గుణాత్మకమైనటువంటి గుణాన్ని చూపించగలిగింది? ఇటువంటి ఏవి జరగకపోతే బహుశా దేవుడు ఈ రోజున వారితో మాట్లాడతలేడేమో. ఇది వ్యక్తిగతంగా ఈ ప్రశ్నకు మనమే జవాబు వెతుక్కోవాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా మనమే జవాబుదారితనాన్ని స్వీకరించాలి. ఇప్పుడు దేవుడు నిజంగా నీతో మాట్లాడాలని నువ్వు కోరుకుంటున్నావా మిత్రమా? ఒకవేళ దేవుడు మాట్లాడితే వినడానికి నువ్వు సుముఖంగా ఉన్నావా? దేవుడు నీకు హెచ్చరిస్తే మారడానికి నీవు నీ యొక్క అభిలాషను వ్యక్తపరచగలుగుతున్నావా? ఇవేవి లేకపోతే చెవిటివాణి యొక్క
ముందు శంఖాన్ని ఊదినటువంటి చందంలాగా మారిపోతా ఉన్నది. ఇది కూడా ఒక ఆదివారం నీ జీవితంలో వయస్సు పెరిగినట్టు ఇంకొక శ్రమల ఆదివారం పెరుగుతుంది, పోతుంది. ఒకరు అటువంటి దాని కొరకే దేవుడు నిన్ను కాచి కాపాడి నిన్ను క్షేమంగా పదిలంగా కోటాను కోటి మందికి లేనటువంటి ఆధిక్యత, గుడికి రావాలని వారం రోజుల నుంచి సిద్ధపడి కూడా గుడికి రాలేకున్నటువంటి వందల మంది ఉన్నారు మిత్రమా. వారికి లేని ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చినాడనంటే బహుశా నీ మీద ఒక నమ్మకంతో నీ అవకాశం దేవుడిచ్చిండు, నీవు ఈరోజు ఆయన మాట వింటావని. ఆయన నమ్మకాన్ని నిలబెడతావా, ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తావా అన్నది ఇట్ ఈస్ యువర్ చాయిస్. దెర్ ఇస్ నో కంపల్షన్. బలిమి ఏమీ లేదు, ఒత్తిడి అంతకన్నా లేదు. ఏదేని తోటలో ఆదాముకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ ఈ రోజున గ్యారిసన్ యొక్క వాక్యం వింటున్నటువంటి విశ్వాసులకు దేవుడు మరొకసారి ఆ స్వేచ్ఛను అందజేస్తా ఉన్నాడు. చాయిస్ ఇస్ యోర్స్, డెసిషన్ ఇస్ యోర్స్. The fruit of your choice, the decision of your choice lies before you. అది పండుగ మారి నీ ఇంటి గుమ్మము ముందు అది నిలబడతా ఉన్నది. ఇది మరవకు. You may run away, but the fruit will chase you. నువ్వు చేసినటువంటి పని యొక్క ఫలం నీ ఇంటి ముందు ఖచ్చితంగా ద్వార బంధకముల ముందు నీ ఫలము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు పే ద ప్రైస్ ఫర్ ఇట్. నేను కూడా తప్పించుకొని జాలను మిత్రమా, ఎవ్వరము తప్పించుకొని జాలము. వన్ ఎక్సలెంట్ దైవ వర్తమానం మన కొరకు దేవుడు పొందుపరిచినాడు. శ్రమల ఆదివారంలో మనం పాలు పొందుతూ ఉన్నప్పుడు ఒక నూతనమైనటువంటి శిష్యరికం యొక్క మాదిరిని పవిత్ర గ్రంథమైన బైబిల్ నుంచి దేవుడు ఈ రోజున మనకు నేర్పిస్తా ఉన్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి మనుషులకు గురు శిష్యులను గురించి నేను ప్రత్యేకంగా ఏమి చెప్పవలసిన అవసరం లేదు. గురువు అనేటువంటిది చాలా సామాన్య వ్యవహారికమైన భాషలో మనం మాట్లాడుతూ ఉంటాం. కోస్తా ఆ తీర ప్రాంతం ఆంధ్రలోనికి వెళ్ళినప్పుడు వారు ఎవరినైనా సరే చెప్పు గురు, ఏటి గురు అని సంబోధించడం మనం విన్నాం. భారతదేశంలో ఏ మూలకన్నా వెళ్ళండి, ఈ గురు శిష్యుల యొక్క సంబోధన సంబంధాలు మనకు చాలా కామన్గా ఉన్నటువంటి సంబంధాలు. బట్ టుడే పరమ గురువు అయినటువంటి సద్గురువు అయినటువంటి యేసుక్రీస్తు ఒక నూతనమైనటువంటి నిర్వచనాన్ని శిష్యరికానికి ఇవ్వడానికి సంకల్పం చేస్తా ఉన్నాడు. చదవబడినటువంటి 4 బైబిల్ పాఠాలు కూడా ఒక నూతన శిష్యరికము యొక్క నిర్వచనాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ నూతన శిష్యరికం యొక్క నిర్వచనము సిలువ యొక్క నీడలో మనం ఈ రోజున నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. సిలువ అనేటువంటి ప్రిజంలో గురువు యొక్క వెలుగు రేఖ దాని గుండా అది ప్రసరింపబడినప్పుడు యు కెన్ సీ ద స్పెక్ట్రమ్ ఆఫ్ డిసైపుల్షిప్. Cross is a prism. God is a light. The beam which passes through this prism, you will see Vibgyor in the discipleship of Christ. సప్త స్వరాలు, సప్త రంగులు శిష్యరికములో పొందుపరచబడినటువంటి సత్యాన్ని ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. When we talk about the Passion Sunday, శ్రమల ఆదివారం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దీని చాలా ఖచ్చితంగా క్రీస్తు పొందినటువంటి వేదనను, క్రీస్తు యొక్క మరణమును, క్రీస్తు యొక్క పునరుద్ధానమును మీద ఇది దృష్టి కేంద్రీకరించేటువంటిదిగా ఉంటా ఉన్నది ప్యాషన్ సండే, శ్రమల ఆదివారం. అందుకే ఇది ప్యాషన్ టైడ్ అని అన్నాను నేను. ఇది పక్షము రోజులు ఉంటుంది. పక్షము రోజులు అంటే ఏసీపీ సాబ్ 15 దినాలు. From here till the day of resurrection, the disciples are invited to focus their meditations on the sufferings, death and resurrection of Christ. That is called the Passion Sunday.
ఈ ప్యాషన్ అనేటువంటిది పాసియో అనే లాటిన్ పదములో నుంచి ప్యాషన్ అనే ఆంగ్ల పదము ప్రాణం పోసుకున్నది. ఈ పాసియో అనే లాటిన్ పదం యొక్క భావం ఏంటంటే వేదన, శ్రమ, దుఃఖము, సఫరింగ్. ఈ శ్రమల ఆదివారము దేనికి సూచనగా నిలబడుతూ ఉన్నది అని అంటే, ఇట్ రివీల్స్ గాడ్స్ రిడెంప్టివ్ లవ్ అండ్ కాల్స్ బిలీవర్స్ టు ఎ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్. దేవదేవుని యొక్క నిర్నిబంధమైనటువంటి ప్రేమకు సూచికగా ఉండి తన యొక్క విశ్వాసులను దేవుడు కోరుకున్నటువంటి శిష్యరికములోనికి ఆహ్వానం పలుకుతుంది ఇటు శ్రమల ఆదివారము. ప్యాషన్ సండే, ప్యాషన్ అనేటువంటిది ఇది చాలా విశాలమైనటువంటి వేదాంతం. ఇది అందులో కొన్ని ప్రాముఖ్యమైనవి నేను మీ ముందు ఈ రోజున నివేదన చేస్తాను. ఇట్ ఎక్స్ప్లోర్స్ డిఫరెంట్ థీమ్స్. ప్యాషన్ అనేటువంటిది ఇట్ ఎక్స్ప్లోర్స్ సాక్రిఫైస్, త్యాగము, విధేయత, 3 సఫరింగ్, 4 రిడెంప్షన్, 5 విక్టరీ త్రూ ద క్రాస్. ఈ పంచశీల సూత్రాలను శ్రమల ఆదివారం మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నది. ఈ శ్రమల ఆదివారం యొక్క అగత్యాన్ని మనము చాలా తీక్షణంగా, శ్రద్ధగా దీని మీద మన యొక్క ధ్యాసను ఉంచి ధ్యానము చేయగలిగితే ప్రధానమైనటువంటిది మనకు పొందే ప్రబోధం ఏంటంటే ద నెసెసిటీ ఆఫ్ సఫరింగ్ ఫర్ రిడెంప్షన్. మానవుని యొక్క విమోచన కొరకు దేవదేవుని యొక్క శ్రమానుభవము అత్యవసరమై ఉన్నది అన్నది తొలి పాఠము ఇటు శ్రమానుభవంలో మనం నేర్చుకుంటాం. ద నెసెసిటీ ఆఫ్ సఫరింగ్ ఫర్ రిడెంప్షన్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్, అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. కానీ అట్టి శ్రమ మానవుని యొక్క విమోచన కొరకు ఆయన స్వయముగా తనకు తానే నిర్దేశించుకొని, నియమించుకొని అట్టి శ్రమల గుండా తన ప్రేమను ప్రజల యొక్క భాషలో, శైలిలో, బ్రతుకులో, మాటలో, భాషలో, బతుకులో చూపడానికి ఎంపిక చేసుకున్నటువంటి శ్రమ యేసుక్రీస్తు యొక్క మరణం. టు మేక్ యూ టు అండర్స్టాండ్ వాట్ లవ్ ఈస్, హౌ లవ్ ఈస్, వేర్ లవ్ ఈస్. మూగవాడు కూడా అర్థం చేసుకోవాలి, చెవిటివాడు కూడా అర్థం చేసుకోవాలి. చివరకు మూర్ఖముగా మాట్లాడి బ్రతికేవాడు కూడా అర్థమయ్యే విధంగా ఆయన స్వయముగా ఈ శ్రమను తాను ఆహ్వానించుకొని నీకు అర్థమయ్యే విధముగా ఈ శ్రమ గుండా ప్రయాణం చేసినాడు. ఇంకా నీకు దేవుని యొక్క శ్రమ అర్థము కాకపోతే ఇక నా దగ్గర మాటలు లేవు. నీవు పొందే ప్రతి అనుభవము ఆయన పొందినాడు గనక నీకు అర్థమయ్యే విధంగా ఆయన శ్రమను వహించినాడు. నా బాటలో, నా పాద ముద్రికలో ముళ్ళున్నాయని చెప్పినాడు, పూలున్నాయని చెప్పినాడు, రక్తమున్నదని చెప్పిండు, స్వేద బిందువులున్నాయని చెప్పిండు, మాన అవమాన నిందలు, వేదనలు, ఓటమి ఇవన్నీ ఉన్నాయని నేను అనుభవించి జయించిన గనక భౌతికంగా లోకంలో కలిగేటువంటి ఓటమిలకు కృంగిపోయి, కృషించిపోయి, మందను చూసి భయపడి వెనకడుగు వెయ్యకు అని చెప్పడానికే ఆయన ఈ శ్రమలను ఆహ్వానించినాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు గల్లవారు దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. దిస్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ సఫరింగ్ ఫర్ రిడెంప్షన్. యెషయా గ్రంథం 53:5లో, హెబ్రీ పత్రిక 2:10లో మనం చూస్తున్నాం. రెండవది ప్యాషన్ సండేలో ఉన్నటువంటిది క్రాస్ ఇస్ ద న్యూ పారాడైమ్ ఆఫ్ పవర్. అధికారం కొరకు అంగలార్చేటువంటి వారికి ఒక నూతనమైనటువంటి పద్ధతిని పరిచయము చేసినాడు శిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ ద పవర్.
Everyone. Is there anyone who doesn't like the power? Everyone tries to exhibit their power. ఒంటరిగా కాకపోతే మందగా వస్తాం. అయ్యా ఒంటరిగా చేత కాదు, మందగా వస్తాం. కానీ ఎట్లా వచ్చినా కూడా ఆగస్టునన్నా ఏం కావాలా? కిస్సా కుర్సీ కావాలి. పవర్ ఈజ్ డివైన్. బట్ లోకము ఇచ్చినట్టు కాక ఒక నూతనమైన నిర్వచనాన్ని సిలువ అనే ప్రిజం ద్వారా దేవుడు లోకానికి పరిచయం చేస్తా ఉన్నాడు. పవర్ త్రూ హ్యూమిలిటీ, పవర్ త్రూ సాక్రిఫైస్ ఈజ్ ద రైట్ లీడర్షిప్ అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8. అమ్మ బైబిల్ తెరవద్దు, జస్ట్ లిసన్ టు మీ. ఇట్ టీచర్స్ ద ట్రూ లీడర్షిప్ అండ్ విక్టరీ కమ్స్ త్రూ సెల్ఫ్ గివింగ్ లవ్. నిర్నిబంధనమైనటువంటి ప్రేమ ప్రజలకు ఇవ్వడము ద్వారా నిజమైనటువంటి నాయకత్వం ఉద్భవిస్తుంది అన్నది 2వ పాఠం. 3వది అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ప్యాషన్. 3వది అటోన్మెంట్ అండ్ రికన్సిలియేషన్. ఐఎమ్ షూర్ సిఎస్ఐ వాళ్ళు ఈ అటోన్మెంట్ అనేటువంటి దాన్ని చాలా సందర్భాల్లో విన్నారనేది నా ప్రగాఢమైన నమ్మకం. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎ థియోలాజికల్ టర్మ్. అటోన్మెంట్ దాని గురించినటువంటి విషయము తప్పనిసరిగా మనకు తెలిసి ఉండాలి. అటోన్మెంట్ అనేటువంటి ఇది ఆంగ్ల పదం. ఇది మధ్య ప్రాచ్యమైనటువంటి ఇంగ్లీష్లో నుంచి ఇది ప్రాణం పోసుకున్నది. ఇది అటోన్మెంట్ కానీ లేక రికన్సిలియేషన్ అనేటువంటి పదముతో ఇది సంబోధించబడినది. ప్రప్రథమంగా ఈ వేదాంత సాహిత్యంలో అటోన్మెంట్ అనేటువంటి పదాన్ని 16వ శతాబ్దంలో విలియం టిండేల్, ఎవరైతే గ్రీక్ భాష నుంచి ఆంగ్లంలోనికి బైబిల్ను తర్జుమా చేసినాడో ఆ మహానుభావుడు అటోన్మెంట్ అనేటువంటి పదాన్ని పవిత్ర గ్రంథంలోనికి తీసుకుని వచ్చినాడు. ఈ అటోన్మెంట్ అనేటువంటి పదాన్ని మనము దాని శబ్ద ఉత్పత్తి అర్థాన్ని ఒక క్షణం గనక మనము వీక్షణ చేయగలిగితే, అట్ దాని యొక్క భావం ఏంటంటే ఇన్ ద స్టేట్ ఆఫ్, అనగా ఉన్నటువంటి స్థితిలో. వన్ అనంటే వన్ యూనిటీ ఆర్ హార్మనీ. అట్ ప్లస్ వన్, అట్ అనంటే ఇన్ ద స్టేట్ ఆఫ్, వన్ అంటే యూనిటీ ఆర్ హార్మనీ. మెంట్ అన్నటువంటిది సఫిక్స్ పదం. అది ఇట్ ఇండికేట్స్ ద ప్రాసెస్ ఆర్ ఏ రిజల్ట్. వాస్తవికంగా ఈ అటోన్మెంట్ అంటే అన్న పదం యొక్క వేదాంతపరమైన అర్థం ఏంటనంటే ఇరు వైరి పక్షాలను సయోధ్యలోనికి తీసుకుని వచ్చి ఏకముతో పాటు మమేకము చేసే ప్రక్రియ అన్నది అర్థం. ప్రైజ్ గాడ్. ఎవరు ఇరు వైరి పక్షాలు? థ్యాంక్ యూ అమ్మా. మానవ జాతి, దైవము ఏదెను తోటలో చేయబడినటువంటి పరిస్థితి వలన ఇరువురు వైరులుగా మారినారు. ఈ ఇరువురి వైరాన్ని సయోధ్య చేసి తిరిగి ఏకమై మమేకంగా చేయడానికి వీరిద్దరి మధ్యలో వారధిగా నిలిచినాడు విశ్వనాథుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. దట్ ఈస్ కాల్డ్ అటోన్మెంట్. 4వది ఈ అటోన్మెంట్ అనే దాన్ని ప్రాయశ్చిత్త బలి అని కూడా అన్నారు తెలుగులో. ఈ ప్రాయశ్చిత్తం అనేటువంటి పదానికి, అటోన్మెంట్ అనే ఆంగ్ల పదానికి హీబ్రూ భాషలో దీనిని కిప్పర్ అనేటువంటి పదముతో సంబోధించబడినది. నేటికి యూదులు యోమ్ కిప్పర్ అనగా ప్రాయశ్చిత్తార్థ పండుగను నేటికి వారు చేస్తారు. అనగా ఇట్ ఈస్ రికన్సిలియేషన్ ఆర్ సయోధ్య. దీనిని గ్రీక్ పదబంధంలో అటోన్మెంట్, ప్రాయశ్చిత్తార్థ బలి, కిప్పర్, ఇది కాపర్ అనే పదంలో నుంచి వచ్చింది. ఇది గ్రీకులోనికి వచ్చేసరికి కటాలగే అన్న పదం గ్రీకు భాషలో వాడబడ్డది. కటాలగే అనేటువంటి గ్రీకు భాష యొక్క అర్థం ఏంటంటే సమాధానపరచుట.
దీనిని రికన్సిలియేషన్ ఆర్ ఎక్స్చేంజ్ అని వాడబడ్డది. దీనిని పరిశుద్ధుడైన పౌలు 2 సార్లు తన పత్రికలలో వారు ఉటంకించినారు. మొదటిసారి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలలో వారు మాట్లాడతారు. 4వది డిసైపుల్షిప్ అండ్ ద కాల్ టు టేక్ అప్ ద క్రాస్. యేసుక్రీస్తు యొక్క శిష్యరికములో ఉన్నటువంటి గొప్పతనం ఏందనంటే, నిన్ను పూల పాన్పు కొరకు దేవుడు ఆహ్వానిస్తలేడు. ఇది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. When you want to be a disciple of Christ, God is inviting you to take the yoke of cross. సిలువ ఎక్కే ధైర్యము, సిలువను మోసేటువంటి అభిష్టము, ఇవి 2 ఉన్నవానికే యేసుక్రీస్తు యొక్క శిష్యరికము చేయడానికి అర్హత ఉంది. దిస్ ఇస్ ద క్రైటీరియా అండ్ ద క్వాలిఫికేషన్. Now again the choice is yours. Your choice God is going to honor. Whatever the choice you make, He says, yes my son, yes my daughter. మీరు ఊహించినంత సులువైనది పూల పానుపు కాదు నా సిలువ. It is a different dimension of discipleship I have made. Are you prepared for that? Suffering is a part of Christian journey. ఆ మాటకు వస్తే మానవ జీవితమే సఫరింగ్. నేను ఎప్పుడు యూటీసీలో ఎంటీహెచ్ చదువుతా ఉన్నప్పుడు ఆ బాధ పడలేక థీసిస్ రాసేటప్పుడు యేసుప్రభు కనబడ్డాడు నాకు. ఒక డే బిఫోర్ వరకు కూడా మై థీసిస్ వాజ్ గివెన్ ఫర్ కరెక్షన్. యూటీసీలో చాలా గగనమైనటువంటి అనుభవం ఏంటంటే సబ్మిషన్ ఆఫ్ థీసిస్. మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అయ్యగారమ్మని అడుగుని చెప్తుంది. ఊరుకులు పళ్ళ ఆ 2 రోజులు ఎంత కలకల్లాడుతుంది యూటీసీ అని అంటే, ప్రతి స్టూడెంట్ ఉరుకుతూనే ఉంటాడు, పేపర్లు పట్టుకొని, జిరాక్స్ కానీ, బైండింగ్ కానీ, గైడ్ దగ్గర కానీ. చెప్పలేనంత బాధ థీసిస్ ఇచ్చే వరకు మాకు. ఇట్నే ఒకసారి బిషప్ సూర్యప్రకాష్ తండ్రి గారు వచ్చినారు. హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యూటీసీ కాలేజ్. ఇక తెల్లారి ఈ థీసిస్ ఇస్తే నాకు గ్రాడ్యుయేషన్ అవుతుంది, లేకపోతే చెల్తే ఫిరితే నజరావు, సాయంత్రం కంటోన్మెంట్లో ట్రైన్ ఉంటుంది, మూటా ముళ్ళే చదువుకొని ప్యాకప్. ఇక నేను మేకపా ప్యాకప్ అనేది అర్థం కాలేదు నాకు. సూర్యప్రకాష్ తండ్రి గారు నాకు తారసపడ ఉరుకుతా ఉన్నా, ఇటు అటు ఉరుకుతున్నా. తండ్రి గారు, రాజేష్ ఎటు ఉరుకుతున్నావురా అన్నాడు. ఏం చెప్పాను తండ్రి గారు, హౌ ఆర్ యూ మ్యాన్ అన్నాడు. నేను ఐఎమ్ సఫరింగ్ అని చెప్పిన. ఐఎమ్ సఫరింగ్ అని అన్నా. నవ్విండు, భుజం మీద చెయ్యేసిన. ఎందుకంటే ఆయన కూడా నా గురువే, ఆయనకు తెలుసు ఈ సఫరింగ్ ఎట్లుంటుంది యూటీసీలో. He was giving a graduation lecture. ఆ గ్రాడ్యుయేషన్ లెక్చర్ యూటీసీ గ్రాడ్యుయేట్స్కి ఇస్తున్నప్పుడు తండ్రి గారు హ్యాస్ బిగన్ హిజ్ లెక్చర్ స్టేటింగ్ దట్ ఎస్టర్డే మార్నింగ్ నాకు ఒక మాట యూటీసీలో జ్ఞానోదయం అయింది. ఐ ఆస్క్డ్ రాజేశ్వర్ హౌ ఆర్ యూ, అండ్ రాజేశ్వర్ హెస్ రిప్లైడ్ ఐఎమ్ సఫరింగ్. వెరీ ట్రూ. ఈస్ దర్ ఎనీ లైఫ్ అండర్ ద క్లౌడ్స్ విచ్ ఇస్ నాట్ సఫరింగ్? లెట్ us be very honest. Let us be very honest. Everyone is suffering. Everyone will suffer. The only thing is, the beauty of Christianity comes, don't add extra suffering by you or with you to the other. ఇంతే. ఈ చిన్న మాట మనకు మోక్షాన్ని ఇస్తుంది. నీ వలన పక్కనోనుకున్న కష్టానికి ఇంకా 2 కష్టాలు దయచేసి కల్పించకండి. ఎందుకంటే వాని కన్నీరు వాడు కారుస్తూ ఉన్నాడు, ఆని బాధలు ఆయనకు ఉన్నాయి, మునిగిపోయేంత బాధలు వాడు పడుతున్నాడు. ఇంకా మీరెందుకు పోయి ఆయనకి ఇంకా 2 బాధలు యాడ్ చేస్తారు? దేర్ కమ్స్ ద కర్స్ ఆఫ్ గాడ్. మనం చేసిన దోషానికి దేవుడు ఎప్పుడు తీర్పు చేస్తాడో నాకు తెలియదు, కానీ ప్రక్కన వాని యొక్క కన్నీటికి నువ్వు కారణమైన క్షణమే దేవుని యొక్క ఉగ్రత నీ తల మీద వేలాడుతుంటుంది మిత్రమా, మర్చిపోకది. నీ కన్నీరు దేవునికి ఎంత విలువైనదో నీ పక్కన వాని కన్నీరు కూడా అంతే విలువైనది. వాని కన్నీరు కారి చెక్కీలలో నుంచి కారి భూమి మీద పడినటువంటి ఆ కన్నీరు కూడా అక్కడ మొర్ర పెడతా ఉంటుంది,
అన్యాయంగా నేను కన్నీరు కారుస్తున్న పలానా వాని ద్వారా ఇంకెప్పుడు తీరుస్తావయ్యా తీర్పు? యూ కెనాట్ ఎస్కేప్ దాట్. నెవర్ యు ఆర్ గోయింగ్ టు ఎస్కేప్. టేక్ మై వర్డ్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. దట్స్ వాట్ గాడ్ సేస్. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలలో అక్కడ చూస్తాం. అవర్ జర్నీ ఈజ్ సఫరింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. జీవనం పిలిగ్రిమేజ్లో శ్రమ అనేది మన అనునిత్యమైనటువంటి అనుభవం. అది డోంట్ రన్ అవే ఫ్రమ్ సఫరింగ్. 5వది రెజరెక్షన్, ద విండికేటివ్స్ ఆఫ్ ద ప్యాషన్. సఫరింగ్ అనేది శాశ్వతం కాదని, పునరుద్ధానం అనేది ఒకటి ఉన్నదనడానికి ఈ సఫరింగ్ ఊతం ఇవ్వాలి. ఈ సఫరింగ్ పునరుద్ధానం ఉన్నదని చెప్పడానికి అని చెబుతూ ఒక నిత్య నూతనమైన ఆశాకిరణము కల్పిస్తుంది. అందుకే ఈ శ్రమలు, ఈ కష్టాలు, రానయున్నటువంటి మహిమకరమైనటువంటి జీవితాన్ని ముందు ఇవి ఎన్నతగినవి కావు అని పౌలు గారు చాలా స్పష్టంగా ప్రబోధం చేస్తారు. చదవనటువంటి బైబిల్ పాఠాలు అద్భుతంగా మనం విన్నామని నేను నమ్ముతా ఉన్నా. ఆదికాండం 26వ అధ్యాయం చాలా పెద్ద వచనాలు అక్కడ ఉన్నాయి, 12 నుంచి 33 వచనాలు. అక్కడ ఒక 3 మాటల్లో చెప్పాలి ఈ బైబిల్ లేఖనాన్ని అనంటే, ఐజాక్ నావిగేట్స్ కాన్ఫ్లిక్ట్, ప్రాస్పెరిటీ అండ్ కోవెనెంట్ రెన్యూవల్. ఈ 3 విషయాలు ఆ బైబిల్ పాఠాల్లో జరిగినాయి. ఇస్సాకు అబ్రహాం యొక్క కుమారుడు. అబ్రహాము యొక్క రక్త మాంసంలోనే పుణికి పుచ్చుకొని పుట్టలే పిల్లోడు. ఆ రక్త మాంసములలో నిగూఢమైనటువంటి భక్తి, విశ్వాస ప్రపుత్తలను కూడా పుణికి పుచ్చుకున్నటువంటి మహానుభావుడు ఐజాక్. షబాస్, ఏమి కొడుకు అని అనిపించుకున్నాడు ఐజాక్. తండ్రి తదనంతరం కలిగినటువంటి పరిస్థితులను, విపత్కర పరిస్థితులలో ఐజాకు చూపినటువంటి భక్తి, నైపుణ్యము, లౌక్యము నిజంగా మనము ఇస్సాకును అభినందించవలసినటువంటి అవసరం ఉన్నది. కలిగినటువంటి ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఇస్సాకు యెహోవా దేవుని యొక్క శిష్యరికాన్ని ఆయన వదిలిపెట్టలే. తండ్రికి మించిన తనయుడు అని చెప్పాలి అనంటే ఒక వేదాంతవేత్తగా నేను ఇస్సాకుకు ఈ యొక్క బిరుదును నేను ఆపాదిస్తాను. తండ్రికి తగినటువంటి తనయుడు లేదా తండ్రిని మించిన తనయుడు, ఈ చెప్పడంలో కూడా ఏమీ సందేహం అక్కర్లేదు. ద డిసైపుల్షిప్ ఆఫ్ ఐజాక్ యొక్క శిష్యరికము ఎక్కడ మనకు ప్రత్యక్షపరచబడుతున్నది అంటే, డిసైపుల్షిప్ సోస్ ఇన్ ఫెమైన్. సమస్తము కరువు కాటకాల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క శిష్యరికములో దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసము ద్వారా అతడు పండించినటువంటి పంట ఆయన శిష్యరికము యొక్క ప్రతిఫలానికి సాక్షాత్కారమై నిలబడ్డది. ఎవ్రీథింగ్ వాస్ బ్యారన్. వానలు లేవు, అక్కడ ఆశ లేదు, బ్యారెల్స్ లేవు, నీళ్లు లేవు, ఏమీ లేవు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి, నా తండ్రితో ఉన్న దేవుడు నాతో ఉన్నాడని, నా తండ్రిని కాపాడిన దేవుడు నన్ను కాపాడుతున్నాడని, నా తండ్రిని ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని, నా తండ్రికి వాగ్దానం చేసిన దేవుడు నాతో అట్టి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడని, ఆకలితో అలమటింప చేయడని తండ్రి యొక్క విశ్వాసాన్ని మరొక తరానికి పరిచయము చేయగలిగినటువంటి మహా గొప్ప దిగ్గజుడు ఇస్సాక్. నీ చుట్టూన్నటువంటి పరిస్థితులు ఆశావాహకంగా లేనప్పుడు ఆశను విడిచిపెట్టుకొని నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నటువంటి ప్రతి మిత్రునికి, ప్రతి నేస్తానికి ఈ రోజున ఇస్సాకు జీవితము ఒక ప్రబోధముతో పాఠము కావాలని ఆహ్వానిస్తా ఉన్నా. అసాధ్యం. ఇస్సాకు
దేవుని ద్వారా సుసాధ్యం చెయ్యగలిగినాడు. మునుపటి కంటే 4 పంటను ఆయన తీసుకుని రాగలిగినాడు. దీనివల్ల మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, డిసైపుల్షిప్ ఈజ్ నాట్ డ్రివెన్ బై కండిషన్స్ బట్ బై కోవెనెంట్ అండ్ కాన్ఫిడెన్స్. శిష్యరికము అనేది ప్రతికూల పరిస్థితులకు నేత్రాలు వీక్షించి చెవులు వినేటువంటి పరిస్థితుల మీద శిష్యరికము చేసిన వాడు మధ్యములో ఆగిపోతాడు. కానీ దేవుని యొక్క నిబంధనను చూసి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రతికూలము కూడా అనుకూలముగా అనువైనదిగా మార్చబడి సాగిపోతాడన్నది దీని భావము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కలవరపెట్టే పరిస్థితులు నీ చుట్టూ కమ్ముకొని ఉన్నాయా? కారు చీకట్లు కాంతిరేఖ కనబడతలేదా? ధైర్యము వహించు. చీకటిని చీల్చి నీ పాదము యొక్క అడుగును స్థిరపరచడానికి నీవు నమ్మిన భగవంతుడు నీ యందు నిలబడ్డాడు మిత్రమా. రెండవది, డిసైపుల్షిప్ ఎండ్యూర్స్ ఎన్వీ అండ్ ఆపోజిషన్. శిష్యరికము యేసుక్రీస్తు యొక్క శిష్యరకం చేసిన వారికి ఊరంతా ప్రకాష్ అని చెప్తలేవు, ఊరంతా సుందరన్న ఊరంతా మీకు స్నేహితులు ఉన్నారు కనుక మీరు స్నేహితులు అని చెప్పారు. ఊరంతా శత్రువులే. నువ్వు మంది బలంతో పోతావు, మంద బలంతో పోతావు కనుక వాళ్ళు నీకు దోస్తులు అవుతారు కదా సుందరన్న. మంది బలంతో పోయినోనికి, మంద బలంతో పోయినోనికి ఊరంతా బ్లెసి, ఊరంతా దోస్తులే. మనుష్య కుమారుని బలం మీద పోతే నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయాలి. ఆ ధైర్యం ఉందా? చాయిస్ ఈజ్ యూర్స్. ఎందుకంటే ఆయన ఒక్కనిగానే ప్రయాణం చేసిండు. మంద బలం మంది బలం ఇక వచ్చే వారం నుంచి వింటాం. మంద గుణం మంది గుణం వచ్చే వారం అంత తింటాం మనం. శత్రువులు ఎట్లా ఏకమవుతారో వచ్చే వారం చెప్తా నేను. యెహోవా దేవుడు ఇస్సాకుతో ఉన్నాడు గనక ఆయనను దేవుడు ఆశీర్వదించినప్పుడు ప్రజలు కళ్ళల్ల కారం పోసుకున్నారు. నీవు వర్ధిల్లుతున్నప్పుడు నీవు నవ్వితే ఓర్చుకోలేరు నీ ప్రక్కనున్నటువంటి వారు. ఇది సత్యం. నీ ముందు చాలా గొప్పగా నటిస్తారు. అబ్బబ్బబ్బో నేను చూస్తా కదా ఎంత గొప్పగా నటిస్తారనంటే, యేసు ప్రభువా ఇంత ప్రేమ పొంగి ప్రవహించి మూసినది కంటే ముంగిపోయేటట్టు పోతా ఉన్నది దేవుడా, ఇంత ప్రేమ ఉన్నది ప్రజలలో అను. నువ్వు అటు ముఖం చేయంగానే వచ్చి నాతో చెప్తారు, అయ్యగారా వేస్ట్ కానీ. ఇస్సాకు కథ జరిగింది. ఇస్సాకు దేవునితో ఉన్నాడు గనక ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఫిలిష్తీయులు కళ్ళల్లో కారం పోసుకొని వీని ఎలా నాశనము చేయాలని కుతంత్రాలు చేసి వాళ్ళ తండ్రి తవ్వించిన బావిలో ఇసుకను నింపి బావిల్ని పూడ్చి చేసినాడు. యేసుప్రభును నమ్ముకున్న మిత్రమా, నీకు నష్టం కూడా కలుగుతుంది. ధైర్యం ఉంటే శిష్యరికం చెయ్యు, లేదంటే ఆగిపో. యేసయ్యను నమ్మిన ప్రతి వానికి మేలు కలగాలన్నదేమీ లేదు. ఎందుకంటే మంది బలం మంద బలం నిన్ను అనునిత్యము వెంటాడుతూ ఉంటుంది. యేసయ్య కొరకు నిలబడ్డవారు ఒక్కరే ఒంటరి పోరాటం చేయాలి. ఇందులో 2 దీవెనలు ఉన్నాయి. ఒంటరి పోరాటంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నంబర్ 1. ఒంటరి పోరాటంలో ప్రజలు నీ మీద పగబడతారు, కానీ దేవుడు నీ ప్రక్కన నిలబడతాడు. నంబర్ 2. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాయిస్ ఈజ్ యోర్స్. నిర్ణయము నీది. 3వది, ఇటు శిష్యరికములో డిసైపుల్షిప్ రిటర్న్ టు వర్షిప్. డిసైపుల్షిప్ రిటర్న్ టు వర్షిప్. శిష్యరికము అనేటువంటిది ఆరాధనకు అది
మార్గము వేయాలి. అల్లరికి మార్గము కాదు. ఎవడైతే దేవునికి, దేవాలయానికి, దేవుని యొక్క పరిచారకుని పట్ల అల్లరి చేస్తారో వారు శిష్యులు కారు. ఫుల్ స్టాప్. వారి యొక్క ప్రవర్తనను బట్టి దేవుని శిష్యుడు ఎవడా అన్నది నిర్ణయించుకునే విచక్షణ జ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు. అగైన్ చాయిస్ ఇస్ యోర్స్. ఇస్సాకు దేవుని యొక్క శిష్యునిగా ఉండి ఇన్ని ప్రతికూల పరిస్థితులలో 5 బాయిలలో మన్ను నింపేసినారు, తాగనీకి నీళ్లు లేవు. అయినా అతడు దేవుడు కొత్త బాయి తవ్వగానే, నీళ్లు పడగానే ఆయన చేసిన మొదటి పని ఏంటనంటే హీ హాజ్ బిల్ట్ ఆల్టర్ టు గాడ్. దేవుడు ఎక్కడైతే ఆయన కనబడి ఆయన యొక్క పిలుపును ఆయన స్థిరపరిచినాడో, బెర్షబా అన్నటువంటి ప్రాంతంలో ఆయన దేవునికి ఆల్టర్ను కట్టినాడు, ఆరాధించిండు, సన్నిధిని పొందిండు, దేవుని యొక్క దీవెనలను ఆయన పొందగ. దీస్ ఆర్ ద హాల్ మార్క్స్ ఆఫ్ డిసైపుల్షిప్, ట్రూ డిసైపుల్షిప్. One is worship, the hallmark of discipleship. One is worship, second one is presence, third one is provision. ఇది మనకు నేర్పే పాఠం ఏంటనంటే discipleship is not just about moving forward. It is about pausing to root yourself in God's presence. శిష్యరికం అనంటే ప్రతి క్షణం పురోగతి వైపు నడవడం ఒక్కటే శిష్యరికం కాదు, కానీ కాలమును బట్టి, పరిస్థితులను బట్టి, ప్రతికూలతను బట్టి ఆగిపోవడము కూడా శిష్యరికమే. వాడు ఆగిపోయినరా, అయిపోయిందిరా అని మట్టిలో గప్పేసినంరా అని సంతోషించే ప్రజలను సంతోషించనివ్వండి. వారి సంతోషము ఆవిరి కావడానికి కొంత సమయమే. మట్టిలో తొక్కేసినమని చెప్పేటువంటి విత్తనము దేవుని యొక్క హిమము, కృప, ప్రేమ వాన పడగానే తొక్కినటువంటి కాలులో నుంచి ప్రాణము పోసుకొని పటవృక్షం వలె మారుతలేదా? తొక్కే వారిని తొక్కనివ్వండి, వాళ్ళ కాళ్ళే విరిగిపోతాయి, నీవు లేస్తావు. తొక్కబడిన వారలారా అదృష్టవంతులు, దేవుని యందు ఆనందించండి, మరలా చెప్పుదురు ఆనందించండి. నీలో ప్రాణం పోసినాడు దేవుడు, ప్రాణాన్ని తీసేయడు. And fourth one we learn from Isaac is discipleship attracts witness and reconciliation. ఇస్సాకును చూసి ఫిలిస్తీన్లు అనుకున్నారే, ఇంతో ఇక మనం కొట్లాడలేము. ఎందుకు కొట్లాడలేమనంటే వాళ్ళకప్పుడు జ్ఞానోదయం అయింది. ఏమనంటే సాక్షాత్తు స్వయంభువుడైనటువంటి సృష్టికర్త యెహోవా నాథుడే ఈయన అందున్నాడు రాబోయ్. ఈ మంది ఈయనతోని బెస్ట్ ఏందనంటే పోయి శరణం అన్నోనికి ఇక మరణం లేదని డిసైడ్ అయింది. శరణం అన్నోనికి మరణము. వారు ఆయనతో సయోధ్యకు వచ్చినప్పుడు ఈయన దైవ గుణాన్ని చూపించిండు ఇస్సాకు. నో ప్రాబ్లం బాస్, డోంట్ వరీ బ్రో, డోంట్ వరీ, హోతాయ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, నో ప్రాబ్లం. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ నీ అందు దేవుడు లేడు, నా యందు భగవంతుడు ఉన్నాడు, అంతే డిఫరెన్స్, అంతే డిఫరెన్స్, ఏం తొందర లేదు. హోతాయ్ సోప్ కుచ్ హోతాయ్, నా భగవంతుడు చూపించిన గుణం చూపిస్తా, కమ్ లెట్ us reconcile. मैं आपको बड़ा खाना दावत दे दूंगा, చలో. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ప్రశాంత్ ఉన్నాడు. ప్రశాంత్, ఇక 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయి. చిత్తం ప్రభు. అయిపోయాయి, ప్యారడైజ్ బిర్యానీ హో గయా. ద డిసైపుల్షిప్ గివ్స్, ఇట్ అట్రాక్ట్స్ విట్నెస్, సాక్ష్యము, ఇట్ అట్రాక్ట్స్ ద రెకన్సిలియేషన్. దట్ ఈస్ అటోన్మెంట్. దట్స్ వాట్ గాడ్ హ్యాస్ డన్. ఇరు వైరాల మధ్యలో, వైరు పక్షాల మధ్యలో ఆయన సయోధ్యను కురిదిర్చినటువంటి సృష్టికర్తగా దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చినాడు. యాజ్ అ టైమ్ ఫ్యాక్టర్ ఇంకా చాలా ఉంది, ఐ కెనాట్ షేర్ విత్ యూ. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ విత్ ద ఇన్సైట్స్ ఫ్రమ్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ గాస్పల్ రీడింగ్. ఇది మనకు బాగా తెలిసినటువంటి గాస్పల్ రీడింగ్. ఈ బర్తిమేయస్ ఎవరైతే కన్నులు లేకుండా బాధపడతా ఉన్నాడో అతనిలో నుంచి కొన్ని సుగుణాలను మనం నేర్చుకుంటాం. ఈ గుడ్డివాడు, హీ సిట్స్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ హానర్ అండ్ షేమ్.
He sits at the intersection of sight and blindness. He sits at the intersection of margins and discipleship. ఆత్మాభిమానాన్ని చంపుకొని పరిస్థితులకు లేదా సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా పోరాడలేక వేదన పడుతున్నటువంటి ఒక దావీదు కుమారుని యొక్క దీన గాథనే ఈ గ్రుడ్డివాడైనటువంటి బర్తలోమియా యొక్క కథ. 2 లేదా 3 విషయాలు చెప్పి ఐ క్లోజ్ ఇట్. డిసైపుల్షిప్, శిష్యరికం, ఇట్ బిగిన్స్ విత్ డెస్పిరేషన్. శిష్యరికము అనేటువంటిది one has to realize what you are lacking. This is very important. ఇంతకుముందు నేను చెప్పిన చెప్పిన I am always Mr. Right, I am always Mrs. Right or Miss Right. This is a common thing we find. నేను తప్ప ఆకాశం కింద ఇంకొకడు, అమ్మా చెల్లపన్న, నేను తప్ప ఆకాశం కింద ఇంకొకడు చెప్పరు. మన సంగతి మీరు మంచోలేలే, వేరొక సంగతి మాట్లాడుతున్నాను. రూతమ్మ కదా, వీఆర్ ఆల్వేస్ రైట్. ఎవరు రాంగ్? ఎదుటిన్నోడు ఎవడన్నా వాడు రాంగే. బట్ మిస్టర్ రైట్స్ విల్ నెవర్ బికమ్ ద డిసైపుల్స్. ఎవరు యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా మారుతారనంటే హూ రియలైజెస్, హూ బిగిన్స్ దర్ జర్నీ విత్ డెస్పరేషన్. ఇక్కడ ఈ గుడ్డివాడు హీ హస్ రియలైజ్డ్ ద నీడ్, నాట్ అవర్ వర్తినెస్. డిసైపుల్షిప్ నెవర్ గోస్ విత్ వర్తినెస్. ఐ ఆమ్ వర్త్ అని అనుకున్నవాడు ముమ్మాటికి లీడర్ కాలేడు. కానీ ఎవరైతే నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, నా లోపల ఇది కొదువగా ఉన్నదని భావించిన వాడు మాత్రమే దేవుని యొక్క శిష్యునిగా మారతాడు. ఇక్కడ గుడ్డివాడు అది గ్రహించినాడు. వానిలో ఏమి కొదువగా ఉన్నది? వీక్షణ, చూపు, నేత్రాలు. కాట్రాక్ట్ ఆపరేషన్ కావాలి ఆయనకు కదా, లేదా సర్జరీ కావాలా, ఎల్వి ప్రసాద్కు పోవాలా. He never thought I am a son of David. దావీదు గోత్రంలో నుంచి పుట్టిన వాడిని కనుక నాకేం తక్క అని ఎప్పుడు అనుకోలే. అడగడానికి ఆయన సిగ్గుపడలేదు. రెండవది, డిసైపుల్షిప్ రిక్వైర్స్ పర్సిస్టెన్స్ అండ్ నాట్ రెసిస్టెన్స్. నీవు కావాలనుకున్నది శిష్యరికములో సహజ సిద్ధమైనటువంటి పాపులర్ అభిప్రాయాలకు భిన్నంగా నీవు ఎలగెత్తగలగాలి. మనోడు యేసుక్రీస్తు ప్రభుల వారు పోతుండని ఈ నోట ఆ నోట చెప్పారు. రాకుమారుడా వింటున్నావా? చెప్పారు. ఏమని? నజరేయుడు పోతున్నట్టు పోయి యేసుక్రీస్తు ప్రభుల వారు పోతున్నాడు అని అన్నాడు. పోతున్నట్టే అప్పటికే యేసయ్య దేవుడు మాస్. ఆయన కాలు పెట్టిందంటే లక్షల మంది కదిలేసి వచ్చారు. సచ్ ఎ బ్యూటిఫుల్ లీడర్. హీ యూస్ టు అట్రాక్ట్ ద మాస్. ఎంత గొప్ప మాస్ లీడర్ అంటే నేను ఎప్పుడు యేసయ్యను ఊహించుకొని ఆయన్నే అనుకరిస్తా. ఊర్లలో పోయినా, పల్లెలలో పోయినా, పట్టణంలో పోయినా, తెలిసినోడు ఉన్న, తెలియకపోయిన అందరికీ చెయ్యి ఊపుతా. ఇక మోడీ లెక్క కాదు, పబ్లిక్ లేకుంటూ ఊపా. తెలుసుకునే ప్రయత్నం చేస్తా. బాగున్నారా, మీ పేరేంది, మీ ఊరేంది, వాళ్ళ భుజం మీద చెయ్యేస్తా. ఐ వాక్ విత్ దెమ్ బికాస్ ఐ డోంట్ నో ఎవడు ఏ కన్నీరు కారుస్తుందో నాకు తెలియదు. నేను భుజం మీద చేయడం, దేవుడు యొక్క అభిషేకం వల్ల నాకున్నటువంటి స్థితిలో నేను పక్కన వాడిని భుజం మీద చేయడం వల్ల ఖచ్చితంగా వానిలో ఉన్నటువంటి బాధ కొంతలో కొంత ఉపశమనం కలుగుతుంది నాకు తెలుసు. జీసస్ వాజ్ ఆల్సో లైక్ దట్. సద్దుకాయలు, శాస్త్రులు, పరిసయ్యులు 4 గోడలకే పరిమితమయ్యారు యెరూషలేము కొండ మీద. దే వర్ నాట్ యాక్సెసిబుల్ టు కామన్ మ్యాన్, బట్ జీసస్ వాజ్ యాక్సెసిబుల్ టు కామన్ మ్యాన్. దిగొచ్చాడు. అరే చెల్లరే పోయి రొట్టె తిందమ్మా, మక్క రొట్టె తిందమ్మా, జొన్న రొట్టె తిందమ్మా, అంబలు తాగదమ్మా, ఉల్లిగడ్డ తీసుకురా. సో న్యాచురల్గా మాస్ ఫాలోస్. జీసస్ హ్యాస్ డన్ ఇట్. అక్కడ పాపం ఆ గుడ్డోనికి చెప్పారు, బెదిరించారు. ఎవరు? ఆ పెద్దలు ఉంటారు, మన భాషలో చెప్పాలంటే పాస్టరేట్ కమిటీ వాళ్ళు అయ్యగారు పోతున్నారు, మాట్లాడ కర్వక్ సైలెన్సింగ్ ద వాయిస్.
ఈ గుడ్డోడు అనుకున్నాడు, ఎవడు చెప్పినా ఏసీపీ సాబ్ అంటున్నాడు ఏదో, ఎవరు చెప్పినా ఆవాస్ నీచే నహి ఆనే దేవుంగా. యేసుక్రీస్తు కొరకైనటువంటి నీ ఆశలో ఏ రకమైన స్వరం నిన్ను అణగదొక్కుతున్నాయా? టుడే యూ నీడ్ టు రైజ్ ద వాయిస్ ఫర్ క్రైస్ట్. యూ నీడ్ టు రైజ్ యువర్ వాయిస్. దే ఆర్ కాల్డ్ ద డిసైపుల్స్. నాలుగవది, డిసైపుల్షిప్ ఆస్క్స్ విత్ క్లారిటీ అండ్ ఫెయిత్. శిష్యరికం అనేది చాలా పారదర్శకంగా, నిక్కచ్చిగా నీకు ఏమి కావాలనో అడుగుతుంది. యు వాంట్ పవర్, యు ఆస్క్ గాడ్. యు వాంట్ పవర్ విత్ క్రాస్, యు ఆస్క్ గాడ్. దర్ ఇస్ అ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద పవర్ అండ్ పవర్ విత్ క్రాస్. బోత్ ఆర్ ద సేమ్. బట్ కదమ్మా, సిలువతో ఉన్నటువంటి అధికారంకు, యేసుక్రీస్తు భయము లేని అధికారానికి, ఆకాశానికి భూమికి ఉన్న వ్యత్యాసం ఉంది. అది గ్రహించగలగాలి ప్రజలు. వాట్ డూ యు వాంట్, యు ఆస్క్ గాడ్. చివరిది, డిసైపుల్షిప్ రిజల్ట్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫాలోయింగ్. గుడ్డివానికి వీక్షణం, నేత్రం రాగానే వాడు ఏం చేసిండమ్మా? ఒక చందం నేను మీతో చెప్తా, అది మీరు ఎలాగైనా అన్వయించుకోండి. కొన్ని సందర్భాలలో మన జీవితంలో అది మనమే అన్వయించుకొని బాధపడ్డ దినాలు ఉండొచ్చు మన జీవితంలో. చాలా సందర్భాలలో ఈ గుడ్డివారు చూపు వచ్చే వరకు దేని సహారా తీసుకుంటారు? ఓ కర్ర సహారా తీసుకుంటారు. ఆయనకి చూపు వచ్చింది, ఎల్వి ప్రసాద్లో ఐ ఆపరేషన్ సక్సెస్ అయింది. వాడు చేసే మొదటి పని ఏంది? ఇది మానవ గుణం కూడా. అవసరం ఉన్నంతసేపు మల్లన్న, అవసరం తీరినాక ఒడ్డు దాటేదాకా మల్లన్న, ఒడ్డు దాటినాక బోడ మల్లన్న. ద సేమ్ థింగ్ హెస్ హ్యాపెండ్ విత్ దిస్ గాయ్. అయితే శాశ్వతమైనటువంటి కర్రకు అధికారి అయిన క్రీస్తును వెంబడించడం ఈజ్ అ బ్యూటీ ఆఫ్ ఇట్. దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ ఇట్. ఆయన తనకున్నటువంటి సమస్తమైన వస్త్రాలను విడిచిపెట్టినాడు, కానీ కొయ్యమాను వల్ల వచ్చిన రక్షణకు కర్త అయిన క్రీస్తును ఆయన వెంబడించగలిగినాడు. దట్ ఈస్ ద డిసైపుల్షిప్. 3 things we learned today. The new paradigm of discipleship with cross is seeing with the kingdom eyes. దేవుని రాజ్యముల యొక్క నేత్రాలతో వీక్షించడం నంబర్ 1. నంబర్ 2, casting off what you holds. దేవుని యొక్క శిష్యరికానికి అడ్డుగా ఉన్నటువంటిది ఏదైనా సరే, ఎంత విలువైనదైనా సరే, త్యజించకపోతే నీవు శిష్యరికము చేయలేవు. 3వ సత్యము, జాయినింగ్ ద జీసస్ ఆన్ ద వే. యేసయ్య యొక్క మార్గములో నీవు శిష్యునిగా మారాలంటే నేడే ఆయన పాదాలలో నీవు పాదాలు కలిపి ఈ క్షణమే ప్రయాణానికి కంకణము కట్టుకొని పూనుకొని నీ పాదయాత్ర ప్రారంభించాలి. ఇట్ టేక్స్ యూ టు ద గోల్గతా. వరల్డ్ హ్యాస్ సీన్ ఓన్లీ గోల్గతా. యు ఆర్ గోయింగ్ టు సీ ద రెజరెక్షన్ behind and beyond the cross. I close it. Again, the choice is yours. You make a choice. God is going to honor your choice today, and you are going to get the reward of that choice. అలాంటి కృపా త్రియక దేవుడు మీకు నాకు మనకు దయచేయును గాక.